హాయ్ హలో వెల్కమ్ టు హైమ తెలుగు వ్లాగర్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఏంటి స్టార్టింగ్లోనే వార్డ్రోబ్ చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, చాలా డేస్ నుంచి ఈ వార్డ్రోబ్ మొత్తం నీట్గా సర్దాలి అనుకుంటున్నాను, కానీ అస్సలు కుదరట్లేదు. పిల్లలు ఇంట్లో ఉంటే ఈరోజు ఏదన్నా ఒక పని చేయాలి అనుకుంటే అది ఎప్పటికో కుదురుతుంది, అలా ఉంటుంది. చాలా రోజులు అయింది అసలు నీట్గా ఫోల్డింగ్ చేసి అన్నీ ఎక్కడొక్కడ నీట్గా సర్దుకోవాలి అనుకుంటున్నాను, కానీ అస్సలు కుదరదు. అంటే నేను వాషింగ్ మిషన్కి బట్టలు వేసిన తర్వాత అన్నీ నీట్గా ఫోల్డింగ్ చేసి పెట్టేస్తాను, కానీ బట్ డైలీ కన్నయ్య స్కూల్కి వెళ్తాడు కదా, మార్నింగ్ టైంలో ఇంకా హడావిడిలో మొత్తం బట్టలన్నీ తీసేస్తాను. వాడికి ఏ డ్రెస్ వేయాలి ఏంటి చూసి వేయాలి కాబట్టి అప్పుడు ఇంకా అన్నీ మొత్తం పీకేస్తాను. తిరిగి మళ్ళీ నీట్గా పెట్టేంత టైం ఉండదు. ఫస్ట్ డ్రెస్సెస్ వేసేద్దాం, రెడీ చేసేద్దాం అన్న హడావిల్లో అన్నీ మళ్ళీ అలా పెట్టేస్తాను అనమాట. అన్నీ అక్కడ దూడ్చేస్తాను, అలా ఉందనమాట. ఇప్పుడు మొత్తం అన్నీ తీసి నీట్గా సర్దాలి. ఇందులో ఈ వార్డ్రోబ్లో వచ్చేసి ఓన్లీ పిల్లల బట్టలు మాత్రమే ఉన్నాయి, అంటే అచ్చుతల్లివి అలాగే పయోది మాత్రమే ఉన్నాయి. కొన్ని బెడ్షీట్స్ పిల్లోస్ కూడా ఉన్నాయి ఒక సైడు. అవి ఎందుకు ఇక్కడ పెట్టాను అంటే ఎవరైనా సడన్గా ఇంటికి వస్తే ఇంకా అన్నీ లోపల ఎక్కడో పెట్టినటువన్నీ తీయడం ఎందుకు, సేఫ్ సైడ్గా బయట ఉంటే కొంచెం ఈజీగా తీసి ఇవ్వడానికి బాగుంటుందని చెప్పి కొన్ని ఇక్కడ ఈ వార్డ్రోబ్లో పెట్టానన్నమాట. అంతేను. వార్డ్రోబ్ కూడా కొంచెం చిన్నదేను, అసలు సరిపోవట్లేదు పిల్లల బట్టలు పెట్టడానికి. చాలా ట్రై చేస్తున్నాను నీట్గా పెట్టుకోవాలి అన్నట్టు, బట్ మాకు స్టోరేజ్ ప్రాబ్లం ఉందన్నమాట. అంటే ఎక్కువ వార్డ్రోబ్స్ లేవు, ఓన్లీ ఇది ఒక్కటే ఉంది. ఇంకా అవతల బెడ్రూమ్లో ఒకటి ఉంది, కానీ అది కూడా మాకు సరిపోతుంది. అందులో కూడా చాలా బట్టలు ఉన్నాయి. ఎంత నీట్గా పెట్టుకున్నా ఇలానే ఉంటుందన్నమాట. సో ఈసారి కొంచెం వార్డ్రోబ్ కొంచెం పెద్దగా ఉండేది తీసుకోవాలి అనుకుంటున్నాను నెక్స్ట్ టైము. బట్ ఇప్పుడైతే ఇంక ఇవంతా నీట్గా సర్దాలి. ఫైనల్గా ఎలా వస్తుందో తెలీదు. అండ్ ఇంకోటి ఏమైపోతుందంటే, అంటే రెగ్యులర్గా వేసే డ్రెస్సెస్ ఉంటాయి, అలాగే ఎక్కడికైనా బయటికి వేసుకెళ్ళే డ్రెస్సెస్ కూడా ఉంటాయి కదా, అవన్నీ నీట్గా నేను 15 డేస్కి ఒకసారి అలా నీట్గా ఫోల్డ్ చేసి సర్దుతున్నాను. కానీ బట్ ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే ఏదన్నా తీసేటప్పుడు కానీ అన్నీ మొత్తం పడిపోయి అన్నీ కలిసిపోతున్నాయి. అంటే అచ్చుతల్లివిను అలాగే పయోదివి ఎంత నీట్గా సపరేట్గా పెట్టినా కానీ అస్సలు కుదరట్లేదు. బట్ ఈసారి కొంచెం డిఫరెంట్గా ఏదన్నా ఒక దాంట్లో పెట్టేద్దాం అన్నట్టు అనుకుంటున్నాను. చూడండి ఎలా వస్తుంది, ఎలా నీట్గా ఆర్గనైజ్ చేస్తానో తెలీదు, బట్ అయితే ట్రై చేస్తున్నాను. ఇందులో ఇప్పుడు చాలా డ్రెస్సులు అసలు పట్టట్లేదు పిల్లలకి, అంటే పయోదివి కానీ అచ్చుతల్లివి కానీ అవి ఇప్పుడు సపరేట్ చేయాలి. సేమ్ అలాగే పెట్టేశాను అనుకో స్టోరేజ్ ప్రాబ్లం అవుతుంది. అలా పైకైనా డ్రెస్సులన్నీ పక్కకు తీసేస్తే కొంచెం స్పేస్ వస్తుంది అనుకుంటున్నాను. అండ్ ఫైనల్గా అయితే వార్డ్రోబ్ మొత్తం నీట్గా సర్దేశాను, ఇలా సర్దుకున్నాను. ఇంతకుముందు ఒక్కొక్క వార్డ్రోబ్లో ఇద్దరివి పెట్టేదాన్ని, అంటే సగం వార్డ్రోబ్లో పయోదివిను సగం వార్డ్రోబ్లో అచ్చుతల్లివి అలా పెట్టేదాన్ని. బట్ ఇప్పుడు మాత్రం కంప్లీట్గా ఒక వార్డ్రోబ్లో అన్నీ కింద అంతా పయోదివి, అట్లా పైన అంతా అచ్చుతల్లివి అలా డివైడ్ చేసుకున్నాను అనమాట. సో ఒకవేళ అన్నీ కలిసిపోయినా కానీ వాళ్ళవే ఉంటాయి కదా అన్నట్టు అనుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇట్లా ప్యాకింగ్ కవర్స్ వస్తాయి కదా, ఆ దాంట్లో పెట్టేశాను. అంటే ఇవి వచ్చేసి శారీస్కి వచ్చాయి నాకు. ఆ కవర్స్లో పిల్లలవి సపరేట్గా ఫోల్డింగ్ చేసి పెట్టేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి రాము ఇందాక వెళ్ళి గ్రాసరీస్ తీసుకొని వచ్చారు, అన్ని లిస్ట్ రాపిచ్చాను. ఆ లిస్ట్ ప్రకారమే అన్నీ తీసుకొని వచ్చారు. బట్ ఇప్పుడు ఇవన్నీ నీట్గా స్టోరేజ్ బాక్సుల్లో స్టోర్ చేసుకోవాలి. ఆఫ్టర్నూన్కి పప్పు చేయాలి అనుకుంటున్నాను. నేను 2 రకాల కందిపప్పుల్ని తీసుకుంటాను. ఒకటి వచ్చేసి రెడ్ కందిపప్పు, అదేనండి ఎర్ర కందిపప్పు, అలాగే నార్మల్ కందిపప్పు, 2 తీసుకుంటాను. 2 ఒక బౌల్లోకి వేసుకొని కలుపుకుంటాను, కలిపి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాను. సో పప్పు చేసేటప్పుడు ఆ స్టోర్ చేసుకున్న కందిపప్పునే యూజ్ చేస్తాను. అంటే 2 వేసుకుంటాను అనమాట, రెడ్ కందిపప్పు నార్మల్ కందిపప్పు వేసి పప్పు చేస్తాను. పిల్లలకి రెడ్ కందిపప్పు ఇస్తే చాలా మంచిది, అందువల్ల నేను 2 యూజ్ చేస్తాను. ఇక్కడ అదే చేసుకుంటున్నాను. అంటే ఒక బౌల్లోకి ఫస్ట్ వేసి 2 కలిపి 2 ఈక్వల్గానే తీసుకుంటాను. కొంతమంది ఎక్కువ నార్మల్ కందిపప్పు ఎక్కువ వేసుకొని రెడ్ కందిపప్పు కొంచెం తక్కువ వేసుకుంటారు. బట్ నేనైతే 2 ఈక్వల్గా తీసుకొని మిక్స్ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాను. అండ్ ఆ తర్వాత ఇక్కడ షుగర్ వేసుకుంటున్నాను ఒక బాక్స్లో. షుగరు చాలా తక్కువ ఇంట్లో వాడేది, అది కూడా వాడితే నేనే ఎక్కువ వాడతాను. నాకు కొంచెం ఎప్పుడన్నా కాఫీ వచ్చేసి కొద్దిగా షుగర్తో చేసుకోవాలనిపిస్తుంది, అలాంటప్పుడు షుగర్ వాడతాను. ఇంకా మిగిలిన గ్రాసరీస్ అన్నీ సర్దేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా
ఇడ్లీ బ్యాటర్కి రైస్ నానబెడుతున్నాను. ఈ రైస్ వచ్చేసి ఇడ్లీ రైస్ అండి. ఉప్పుడు బియ్యం అంటారు ఈ రైస్ని. ఇవి ఎక్కడైనా దొరుకుతాయి, డీమార్ట్లో అయినా దొరుకుతాయి, నార్మల్ సూపర్ మార్కెట్లో అయినా కానీ దొరుకుతాయి. ఇవి వచ్చేసి 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటే ఒక 1 గ్లాసు మినపప్పు తీసుకోవాలి. నేనైతే ముందే నీట్గా కడిగి నానబెట్టుకున్నాను మినపప్పును కూడా. ఈ బ్యాటర్ వచ్చేసి ఇడ్లీకనే కాదు, దోసకైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. నిజంగా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇడ్లీ అయినా సాఫ్ట్గా ఉంటుంది, అలాగే దోశ కూడా సాఫ్ట్గా ఉంటుంది. ఇందులోకి నేను ఇంకేమీ వేయనండి. మీరు కావాలనుకుంటే మెంతులు కూడా వేసుకోవచ్చు, అలాగే అటుకులు కూడా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సగ్గుబియ్యం అంటారు కదా, అవి కూడా వేసుకొని నానబెట్టుకోవచ్చు. బట్ నేనైతే ఏమీ వేయను. నిజంగా చాలా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీ కానీ దోశ కానీ. ఇలా ఒక 6 to 7 అవర్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. నేను రైస్ని మిక్సీ పట్టుకునేటప్పుడు ఎక్కువ సాఫ్ట్గా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోను. ఒక 80% సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకుంటాను. మినపప్పు అయితే మరీ సాఫ్ట్గా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుంటాను. ఇలా గ్రైండ్ చేసుకుంటేనే నాకు ఎందుకో పర్ఫెక్ట్గా వస్తాయి ఇడ్లీలు కానీ దోశలు కానీ అనిపిస్తుంది. మరీ 2 సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుంటే ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి కానీ ఇడ్లీ తిన్న ఫీలింగ్ అనిపించదు నాకు పర్సనల్గా. అలాగని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి కానీ దోశలు కొంచెం క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటేనే బాగుంటాయి కదా. అలా రావాలంటే నాకు ఇలా గ్రైండ్ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తాయి అనిపిస్తుంది. 2 సపరేట్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని మంచిగా చేత్తో కలుపుకోండి. గెరెట్ అయితే అంత పర్ఫెక్ట్గా కలవదు, చేత్తో అయితే మంచిగా కలుపుకోవచ్చు. ఇంట్లో వాళ్ళకే కాబట్టి మనం చేత్తో హ్యాపీగా నీట్గా హ్యాండ్ వాష్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇలా అంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఒకవేళ మీకు బ్యాటర్ కొంచెం గట్టిగా అనిపిస్తే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మార్నింగ్ దోశలు వేసుకునేటప్పుడైనా కానీ వాటర్ వేసుకోవచ్చు. నేను సాల్ట్ అవన్నీ ఇప్పుడు ఏం వేయను. మార్నింగ్ దోశలు వేసుకునేటప్పుడే సాల్ట్ యాడ్ చేసుకుంటాను. ఓన్లీ బ్యాటర్ మిక్సీ పట్టుకున్న తర్వాత అంత బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను. ప్రజెంట్ ఇప్పుడు బెంగళూరులో చాలా చలిగా ఉంది కాబట్టి మార్నింగ్కి అంత ఫర్మెంట్ అవ్వకపోవచ్చు. అండ్ ఇక్కడ సామాన్లు చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఇంకా సామాన్లన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా నైట్కి డిన్నర్కి వచ్చేసి చపాతీ చేస్తున్నాను. మా ఇంట్లో నైట్ టైమ్స్ ఎక్కువ చపాతీలే చేస్తాను, లేదంటే జొన్న రొట్టి. ఇవి రెండే ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడో రైస్, అది కూడా నాకు ఏదైనా ఓపిక లేకపోతేనే రైస్ చేస్తాను. అంతే తప్పించి ఎక్కువగా చపాతీలు జొన్న రొట్టెలే చేసుకుంటాం మేమైతే. అండ్ ఇక్కడ వచ్చేసి పిల్లలకి ఎగ్ చపాతీ చేస్తున్నాను. జస్ట్ పైన ఎగ్ వేసేసి కొంచెం సాల్ట్ అలాగే కొద్దిగా కారం వేసేసాను అనమాట. ఎగ్గు చపాతీ చేసిన తర్వాత ఫస్ట్ పిల్లలకైతే తినిపించేసాను. ఆ తర్వాత రాము నాకు కూడా ఎగ్గు చపాతీనే చేసివ్వు అన్నారు. ఇంకా తనకు కూడా ఎగ్గు చపాతీ చేపించేసాను. ఇందులో కర్రీ నేను ఇప్పుడు ఏం చేయలేదు, ఆఫ్టర్నూన్ పప్పు చేశాను. ఇంకా పప్పుతోనే తినేద్దామన్నారు. ఇంకా రాము వచ్చేసి పిల్లలతో ఆడుకుంటున్నారు. అసలు ఈ మధ్య పిల్లలకి టైం ఇవ్వలేకపోతున్నారు రాము, ఎందుకంటే చాలా అంటే చాలా హెవీగా వర్క్ ఉంటుంది. నైట్ 11:30, 12 వరకు వర్క్ చేస్తున్నారు. ఆ టైంలో వచ్చి పడుకుంటున్నారు. అట్లీస్ట్ డేలో ఒక 10 to 15 మినిట్స్ టైం దొరికితే చాలు, డోర్ తీసేసుకొని బయటకు వచ్చి పిల్లలతో మాట్లాడడం కానీ పిల్లలతో ఆడుకోవడం కానీ అలా చేస్తున్నారనమాట. అసలు ఈవినింగ్ అయ్యేసరికి పిల్లలు ఇద్దరు ఎక్కువ సతాయిస్తున్నారు రాముని కూడా. ఎందుకంటే డే టైంలో అసలు రాము వాళ్ళతో కూర్చొని మాట్లాడడానికి టైం ఉండదు. ఈవినింగ్ టైం అలా కాసేపు బయటకు వచ్చి కూర్చుంటే ఇంకా పిల్లలు ఇద్దరు బయటకు వెళ్దాము, ఆడుకోవడానికి వెళ్దాము, పార్కుకి వెళ్దాం నాన్న, ఆఫీస్ వర్క్ అయిపోయిందా నాన్న అని అడుగుతున్నారు. రాముకు కూడా పాపం బాధ అనిపిస్తుంది వాళ్ళు అట్లా అడుగుతూ ఉంటే, ఎందుకంటే తనకు అసలు కుదరట్లేదు. మ్యాక్సిమం చాలా అంటే చాలా ట్రై చేస్తున్నారు తీసుకెళ్ళడానికి. ఇంకా నేనే నాకు ఈవినింగ్ కుదిరినప్పుడల్లా బయటికి తీసుకెళ్తూ ఉన్నాను. అండ్ ఇక్కడైతే ఇంకా నేను రాము డిన్నర్ చేసేసాం. డిన్నర్ చేసిన తర్వాత ఫస్ట్ కంపల్సరీగా నైటే నేను సామాన్లన్నీ కడిగేసుకుంటాను, ఎందుకంటే మార్నింగ్ నాకు ఫ్రీగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కంపల్సరీగా ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటాను. ఆ స్టవ్ కింద ఫ్లోర్ మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటాను. మార్నింగ్ నాకు కిచెన్లోకి వెళ్ళగానే ఫ్రెష్గా అనిపిస్తుంది అండ్ కుక్ చేయాలి అనిపిస్తుంది. అలాగే పెట్టేసాను అనుకో అసలు నాకు ఇంకా కిచెన్ అంతా గలీజ్గా అనిపిస్తుంది, అసలు వంట కూడా చేయాలనిపించదు. అందుకే నేను నైటే మ్యాక్సిమం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని నీట్గా పెట్టేసుకుంటాను. మార్నింగ్ చూడగానే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ క్లీన్ అయితే చేసేసాను. చూసారు కదా స్టవ్ అంతా మొత్తం సామాన్లు అన్నీ కడిగేసుకొని నీట్గా పెట్టేసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లలకి నేను కంపల్సరీగా మార్నింగ్ టైంలో డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఇస్తానని చెప్పాను కదా, ఇంకా అవి ఇక్కడ నానబెడుతున్నాను. ఈరోజు వచ్చేసి జీడిపప్పు, బాదం, అలాగే వేరుశెనగలు అంటే పీనట్స్
అవి వేసి ఇంకా కొద్దిగా వాటర్ వేసి నానబెట్టేస్తాను నైటే. మార్నింగ్ లేవగానే పిల్లలు బ్రష్ చేయగానే ఇచ్చేస్తానన్నమాట. అంతేనండి, ఈ వ్లాగ్ని ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.